రోజూ అన్నం తింటూనే హెల్దీగా బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటీస్ కారణంగా రైస్ తినడానికి ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే గోరుచిక్కుడు అన్నం రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే సింపుల్ రెసిపీ. ఇది మీ మెటబాలిజాన్ని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. గోరుచిక్కుడులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో కూడా ఉపయోగపడతాయి. కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే ఈ ఈజీ రైస్ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా దీన్ని తయారు చేయడం ఎలాగో చూసేద్దాం రండి. గోరుచిక్కుడు అన్నం చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం 2 కప్పులు, గోరుచిక్కుడు 1 కప్పు, నూనె 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 4 నుంచి 5 రెబ్బలు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర గార్నిష్ కోసం. గోరుచిక్కుడు అన్నం తయారు చేసే విధానం. గోరుచిక్కుడు అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా గోరుచిక్కుళ్లను శుభ్రంగా కడిగి వాటిని ఏటవాలుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్నం ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించాలి. ఇప్పుడు గోరుచిక్కుడు ముక్కలు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. గోరుచిక్కుడు సగానికి పైగా ఉడికిన తర్వాత మూత తీసి దాంట్లో కారం, పసుపు, ధనియాల పొడితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలాలు అన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చిన అన్నం వేసి గోరుచిక్కుడు మిశ్రమమంతా అన్నానికి పట్టేలా మెల్లగా అంతా కలపాలి. ఇలా కలిపిన అన్నం 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే హెల్దీ అండ్ టేస్టీ గోరుచిక్కుడు అన్నం రెడీ.